ఎలాంటి ఒక సింగిల్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇంటింటికి కుళాయిలు వేసి ప్రభుత్వ ఖర్చుతోటి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తుంది. వినుకొండ పట్టణంలో 20,000 మందికి, రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటింటికి కుళాయిలు వేసి ఈ రోజు ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం అనేది ఉదయం. అట్లాగే 6 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపడుతున్నాం. ఈ 6 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా కొత్తగా 6 ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టి 48 లక్షల లీటర్లు, ఉదయం 48 లక్షల లీటర్లు, సాయంత్రం 48 లక్షల లీటర్లు, మొత్తం ప్రతిరోజు ప్రతి బజార్కి మంచినీళ్ళు ఇవ్వటమే లక్ష్యంగా ఈ స్కీమ్ పూర్తి చేస్తాం. గతంలో వైసీపీ పాలనలో మాటలు చెప్పారు, కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులు వెనక్కిపోయినాయి. మీ చేతగాంతనం. మీ గత ప్రభుత్వం ఇంకా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఇలా మంచినీళ్ళ స్కీములు పూర్తవుతుంటే చూసి ఓర్చుకోలేక రోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే చేతగానోళ్ళు మీరు దుష్ప్రచారాలు చేయబట్టే మీరు ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రజలకు తెలుసు. ఈ రోజు ప్రజలు ఎప్పుడు కూడా మంచి పని చేసే వాళ్ళని అభినందిస్తారు. ప్రజలు ఎప్పుడు అభివృద్ధి చేసే వాళ్ళంటే ప్రజలు ఎప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేవంటే ప్రజలు. ఒక పక్క సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అందించి సంక్షేమ పథకాల్లో దేశంలో నంబర్ 1 స్థానంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. మరో పక్క ఈ రోజు వాటర్ స్కీము గతంలో వైసీపీ పాలకులు ఒక్క రూపాయి కూడా ఈ మంచినీళ్ళ స్కీమ్ కోసం ప్రజలకు ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ ₹1 ఇవ్వాల. వేల కోట్ల రూపాయలు వచ్చి వెనక్కిపోయినాయి. అది వైసీపీ నిర్వాహకం. అంటే ప్రజలకి మంచినీళ్ళు అవసరం లేదా? ఎందుకు మరి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర ప్రజలకు ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు? రాష్ట్రాన్ని జే బ్రాండ్లతో సర్వనాశనం చేశారు. మంచినీళ్ళ స్కీమ్ ఇవ్వకుండా ఎక్కడ చూసినా జే బ్రాండ్లు, బ్రాందీ విస్కీలు, అన్లిమిటెడ్ టైము, 24 గంటలు మందు లిక్కర్ అందుబాటులో పెట్టారు. కానీ తాగునీళ్ళు అవసరం లేదా? గత పాలకులు జే బ్రాండ్లకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మంచినీళ్ళకి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఇంటింటికి కుళాయి ఇవ్వాలి, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సకాలంలో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేస్తున్నాం. ఒక డిపార్ట్మెంట్ మంచి అనుసంధానంతో, కోఆర్డినేషన్ తో చక్కగా పనిచేస్తారు. సకాలంలో స్కీమ్ పూర్తి చేసి వినుకొండని స్టేట్ లోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. నాణ్యతా ప్రమాణాలు నంబర్ 1 గా మెయింటైన్ చేస్తూ బ్రహ్మాండంగా ప్రతిరోజు మంచినీళ్ళ స్కీమ్ ఇవ్వటం, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉండే విధంగా ఈ స్కీమ్ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.